ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ సార్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మేమైతే టీడీపీ జనసేన రావాలని కోరుకుంటున్నాము. వచ్చింది ఖచ్చితంగా. ఇప్పుడు 5 ఏళ్ళు వైసీపీ పరిపాలన చేశారు, మీకేం నచ్చలేదా వైసీపీ పరిపాలన? నచ్చలేదా అంటే వాళ్ళకి ఇచ్చుకోవడం తప్పితే ప్రజలకి ఏమైనా మంచి చేస్తే ఇచ్చారనుకో వచ్చాము. మా రోడ్లో ఉందంటే మా ఏరియాలో ఎప్పుడు డ్రైనేజ్ పొంగుతానే ఉంటుంది. అదేంటంటే పట్టించుకునే వాళ్ళు ఉండాలి కదా. పట్టించుకునే వాళ్ళు ఉంటే అన్నీ మారుతాయి. ఏమనంటే కేజీ బంగారం ఇస్తాం, బెంజి కారు ఇస్తాం అంటే సరిపోదు కదా. ప్రజలకి మంచి చేయాలి, అప్పుడు ఓట్లు వేస్తాం. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తాం, బెంజి కారు ఇస్తాం అంటే అలాగా. అంటే మీకేం సంక్షేమ పథకాలు ఏమి అందలేదా? సంక్షేమ పథకాలంటే అది మనకు తెలియదు అన్న, ఇంట్లో ఏం తెలియాలి కానీ మనకు తెలియదు. మొన్న అదేదో స్లిప్ పంపించారు ప్రజలకి, మేము ఎంత ఇచ్చామని మొత్తం స్లిప్ పంపించారు. దాంట్లో మాకైతే 6,800 చిల్లర వచ్చింది. అది ఇంకా పంపించింది సంక్షేమ పథకాలు. లాక్డౌన్లో మనిషికి 1000 రూపాయలు ఇచ్చామన్నారు. ఎవరికి ఇచ్చారు? ఇచ్చావు 1000 రూపాయలు ఇచ్చావు, 10,000 దెంగలేదు. నువ్వు 1000 రూపాయలు ఇచ్చాను అంటున్నావు, 10,000 దెంగావుగా. నువ్వు దెంగకపోతే నువ్వు ఇచ్చావని మాకు స్లిప్ పంపించాలి కదా. నువ్వు 1000 రూపాయలు ఇచ్చావు అని మొత్తం నేను అంత ఇచ్చాను మీకు నువ్వు లిస్టులు పంపిస్తున్నావు. మరి మా దగ్గర దెంగిన లిస్ట్ ఏది? ఇప్పుడు అది ఇచ్చినప్పుడు ఇది పంపించాలి కదన్నా, అంతే కదా. ఇచ్చిన వరకు నువ్వు లెక్క పెట్టుకుని మరి మేము దెంగ పెట్టుకున్న వాళ్ళు మేము కొద్దిగా ఇచ్చుకోవాలా? మరి అలా ఉంటే సరే. ఈ 5 ఇయర్స్లో ఏ డెవలప్మెంట్ ఏం జరగలేదంటారా వైసీపీ పరిపాలనలో? డెవలప్మెంట్ అంటే రోడ్లు వేసారు, దేనికి ఎందుకు పని పోతే 3 నెలలు అయితే దిగిపోవాలి, ఇంకా అదే డెవలప్మెంట్. ఈ విజయవాడ చూసుకుంటే రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వ్యవస్థ ఎలా ఉంది? బయట ఏరియాలో అయితే మనకు తెలియదు అన్న. మన ఏరియాలో అయితే డ్రైనేజ్ పొంగుతానే ఉంది. కావాలంటే మీరు మా రోడ్డు పెట్టారంటే 2 రోజులు మొన్నే క్లీన్ చేశారు, 2 రోజులు ఆగి ఇప్పుడు కూడా వస్తుందండి, పొంగుతానే ఉంటుంది. మరి ఇంకా అది డెవలప్మెంట్, డ్రైనేజ్ కూడా డెవలప్మెంట్ అవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలవడం కరెక్ట్ అంటారా? పవన్ కళ్యాణ్ కలవడం అంటే ఆయన ఏదో గెలవాలని కలిసారు. ఆయన సింగిల్గా ఉన్నా గెలుస్తారు, కలిసి ఉన్నా గెలుస్తారు. ఏంటంటే కొంచెం బ్యాక్ సపోర్ట్ కావాలని కలిశారు. వాళ్ళు పెద్దోళ్ళు కలుసుకుంటారు. సరే, ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వైసీపీ అంటే చెప్పలేమన్నా, ఎన్ని వస్తాయి అంటే మనం చెప్పలేం కదా. టీడీపీ జనసేన పొత్తుకి ఎన్ని రావచ్చు సార్? వస్తే 100 పైన రావచ్చు అని మేము అనుకుంటున్నాం. 125 అది ఎన్ని వస్తే తెలియదు. సరే, ఇక్కడ మామూలుగా పార్టీ చూసి ఓట్లు వేస్తారా, లేకుంటే వ్యక్తిని బట్టి ఓట్లు వేస్తారా? కులాన్ని బట్టి వేస్తాను. కులాన్ని బట్టి ఉంటాయా? ఓవరాల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఫైనల్గా? ఫైనల్గా ఏది వచ్చిందంటే టీడీపీ అనుకుంటున్నాం మేము. టీడీపీ జనసేన రావచ్చు అనుకుంటున్నాం, మరి ఏమైతే చూడాలి. ఓకే, థ్యాంక్స్. Please like and subscribe Eagle Andhra.